2023లో జ్యోతి పాకిస్తాన్కి ట్రావెల్ వీసా కోసం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ను సందర్శించింది. అక్కడ ఎహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే అధికారితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ డానిష్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISIతో సంబంధాలున్న వ్యక్తిగా ఆరోపణతో భారత్ ఇతన్ని బహిష్కరించిన విషయం ఈ మధ్య కాలంలో తెలిసిందే. ఈ పరిచయం త్వరలోనే సన్నిహిత సంబంధంగా మారింది. దీని వెనుక డానిష్ భార్య ఉంది అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. డానిష్ జ్యోతిని తన ప్రేమజాలంలో ఇరికించడానికి తన భార్యను కూడా ఉపయోగించాడు. డానిష్ భార్య ఇస్లాంలో 4 వివాహాలు చట్టబద్ధమని, జ్యోతిని డానిష్ని వివాహం చేసుకోవడానికి ఒప్పించి ఆమెను ఇస్లాంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డానిష్ పరిచయం వల్ల ఆమెకు పాక్లో VIP ట్రీట్మెంట్ లభించింది. ఆమెకు పాక్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే స్వేచ్ఛ, అధికారులతో పార్టీలకు వెళ్లే హోదా కూడా దొరికింది. జ్యోతి డానిష్తో ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లైన వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఈ సంబంధం ఆమెను ఒక గూఢాచార్య పనిలోకి లాగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.